హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు వినయ్ టీవీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి టాప్ 10 ఇండియన్ స్టేట్స్ విత్ దేర్ పాపులర్ ఫుడ్స్. మన ఇండియాలో చాలా స్టేట్స్ ఉన్నాయి. చాలామంది ట్రిప్స్ కానీ అదని ఇదని చాలామంది చాలా స్టేట్స్కి పోతూ ఉంటారు. ఏం ఫుడ్ తినాలని చాలామంది థింక్ చేస్తూ ఉంటారు. అలా మన ఇండియాలో ఏ స్టేట్స్లో ఏ ఫుడ్ బాగుంటుందో మనం ఈరోజు మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నంబర్ 10 కర్ణాటక. కర్ణాటకలో అయితే బిసిబెలేబాత్ అయితే చాలా ఫేమస్. బిసిబెలేబాత్ అలాగే రాగి ముద్ద, ఈ 2 ఐటమ్స్ చాలా ఫేమస్. కర్ణాటకలో ముద్ద మటన్ చారు అంటే చాలా తిని బతికేస్తా అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే బిసిబెలేబాత్ కూడా చాలా ఫేమస్. మీరు బిసిబెలేబాత్ ట్రై చేయాలి అనుకుంటే కర్ణాటకలో ట్రై అయ్యి వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ అయితే. నంబర్ 9 తెలంగాణ. తెలంగాణలో అయితే బిర్యానీ ఫేమస్. హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్. మనము కొన్ని స్టేట్స్ పోయినా కానీ అన్ని బిర్యానీలు ఉన్న దాంట్లో హైదరాబాద్ బిర్యానీ అనేది కూడా ఉంటుంది. ఇంకా ఎంత ఫేమస్ అనేది ఇంకా మీకే అర్థమవుతుంది. అంత ఫేమస్ హైదరాబాద్ బిర్యానీ. కంపల్సరీ హైదరాబాద్కి పోతే బిర్యానీ అయితే కన్ఫామ్ టేస్ట్ చేయండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలామంది అయితే తిని ఉంటారు. ఎవరైతే హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేశారో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి. నంబర్ 8 ఆంధ్రప్రదేశ్. ఏపీలో అయితే పూతరేకులు అయితే చాలా ఫేమస్ అండి. పూతరేకులు అయినాక ఇక్కడ ఏపీలో ఎక్కువ స్పైసీగా ఎక్కువ తింటారు. స్పైసీ ఐటమ్స్ అంటే ఏవో కాదు, చికెను మటను ఇలాంటి స్పైసీ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి. నంబర్ 7 బీహార్. బీహార్లో అయితే లిట్టి చోకా అనేది చాలా ఫేమస్. అది కొంచెం మనం మాట్లాడుకున్నట్లయితే అది గుంతబోనాలు టైప్లో ఉంటాయి. దాని లోపల ఒక మసాలా వేసి మనం ఎలా అయితే గుంతబోనాలు తయారు చేస్తామో సేమ్ అదే టైప్లోనే ఉంటుంది ఆ రెసిపీ కూడా. అది బీహార్కి పోతే అది మాత్రం కంపల్సరీ టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఎవరైతే ఈ ఫుడ్ని టేస్ట్ చేశారో వాళ్ళు మనకి కామెంట్ సెక్షన్లో తెలపండి ఎలా ఉందో. నంబర్ 6 అస్సాం. అస్సాంలో అయితే బొబ్బాయకర్ అంటే చాలా ఫేమస్. అదైతే రోటీలో అయితే సూపర్గా ఉంటుంది. ఎవరైనా అస్సాం పోతే అది ట్రై చేయండి, కంపల్సరీ వేరే లెవెల్లో ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. నంబర్ 5 తమిళనాడు. తమిళనాడులో అయితే పొంగల్ వేరే లెవెల్. పొంగల్ కానీ ఇడ్లీ, మెయిన్లీ సాంబార్. తమిళనాడు అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది అయితే ఎక్కువగా సాంబార్. తమిళనాడులో సాంబార్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. తమిళనాడులో చేసినట్ల సాంబార్ అయితే ఏ స్టేట్స్లో కూడా టేస్ట్ రాదు, ఎవరు చేయలేరు, అంత టేస్ట్ ఉంటుంది తమిళనాడులో సాంబార్. ఉత్త సాంబార్ అయితే మనం తాగలేము కాబట్టి ఇడ్లీకైనా పొంగల్కైనా టేస్ట్ చేయండి, సూపర్గా ఉంటుంది. కొంతమంది పొంగల్లో టేస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇడ్లీ వడకైతే వేరే లెవెల్లో ఉంటుంది. నంబర్ 4 గుజరాత్. గుజరాత్లో అయితే దోప్లా అనే ఫుడ్ ఐటమ్ అయితే చాలా ఫేమస్. ఇది కొంచెం మనము రసగుల్లా తింటాం చూడు, ఆ టైప్లో సాఫ్ట్గా అయితే ఉంటుంది. గుజరాత్ పోతే దీన్ని కంపల్సరీ టేస్ట్ చేయండి. ఇదైతే గుజరాత్లో చాలా ఫేమస్ ఈ ఫుడ్ ఐటమ్ అయితే. నంబర్ 3 వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో మటన్ కోషా అనేది అయితే చాలా ఫేమస్. దీన్ని పరోటాలో మనం ఏమన్నా తిన్నామంటే వేరే లెవెల్ ఉంటుందని చెప్పుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. వెస్ట్ బెంగాల్కి పోతే ఈ ఫుడ్ ఐటెంలో అయితే కంపల్సరీ టేస్ట్ చేయండి. నంబర్ 2 పంజాబ్. పంజాబ్లో అయితే మక్కీ ది రోటీ అండ్ సార్సాన్ కా సాగ్ అయితే ఇస్తారు. మక్కీ ది రోటీ అంటే దాంట్లో లైట్గా వెన్న వేసిస్తారు. వాళ్ళు ఇచ్చే సర్సన్ కా సాగ్ దాంట్లో ముంచుకొని తింటా ఆనియన్ మంచింగ్లో పెట్టుకుంటే నోరు అది మనం చూసేటప్పుడే మనకి నోరు ఊరిపోతుంది, అంత బాగుంటుంది ఆ ఫుడ్ ఐటమ్. అలాగే పంజాబ్లో చాలా ఫేమస్ అది ఫుడ్. ఎవరైనా పంజాబ్ పోతే ఇది కంపల్సరీ టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నంబర్ 1లో అయితే మహారాష్ట్ర అయితే ఉంది. మహారాష్ట్రలో ఏం ఫేమస్ అంటే మిస్సల్ పావ్ అయితే చాలా ఫేమస్. ఒక ప్లేట్ ఇచ్చేసి దాంట్లో పక్కన ఒక 2 బ్రెడ్ ఐటెంలు పెట్టేసి మిస్సల్ పావ్ అని ఇస్తారు. దాన్ని టేస్ట్ చేయండి, వేరే లెవెల్ ఉంటుంది. మహారాష్ట్రలో చాలా అంటే చాలా ఫేమస్ ఇది. ఇవే ఫ్రెండ్స్ టాప్ 10 ఇండియన్ స్టేట్స్ విత్ దేర్ పాపులర్ ఫుడ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.